భారత్ను ఇబ్బంది పెట్టి పైచేయి సాధించడానికి చైనా ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఎప్పటిలా సరిహద్దులో దళాలను మోహరించడం కాకుండా ఈసారి అది కొత్త దారిని ఎంచుకుంది. టిబెట్లో అది కూడా భారత్తో వివాదమున్న సరిహద్దు ప్రాంతంలో ఒక భారీ డ్యాం ప్లాన్ చేసింది. మరి దీనివల్ల భారత్కు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ఈ డ్యాం కి చైనా ఎంత వెచ్చిస్తోంది? ప్రపంచంలో ఎత్తైన డ్యాం త్రిగార్జెస్ డ్యాం అది నిర్మించింది చైనానే. హుబే ప్రావిన్స్ లోని ఇచాంగ్ నగరం పశ్చిమాన యాంగ్చే నది మీద దీనిని నిర్మించారు. 1994లో అధికారికంగా ఇది ప్రారంభమై 2004లో పూర్తయింది. డ్యాం, దానికి అనుబంధంగా ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఇతర పనులను దఫాలుగా చేశారు. 2012లో ఇది ఉత్పత్తి ప్రారంభించింది. ఇది ఇంజనీరింగ్ అద్భుతమని ప్రపంచం చైనాని కొనియాడింది. దాంతో పాటు దీనికి సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి. 2335 మీటర్ల పొడవు, 185 మీటర్ల ఎత్తు ఉండే త్రిగార్జెస్ డ్యామ్ ను అంతరిక్ష నుంచి కూడా చూడడం వీలవుతుంది. ఇక ఇప్పుడు త్రిగార్జెస్ కంటే పెద్ద డ్యామ్ ను చైనా నిర్మించనుంది. $137 బిలియన్ యార్లంగ్ సాంగ్పో లేదా జాంగ్ బోగా పిలిచే ఓ నది పైన దీనిని నిర్మించనుంది. ఈ నదినే మనం బ్రహ్మపుత్ర అని పిలుస్తాం. ఈ నది టిబెట్ లో పుట్టి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తుంది. భారత్ కి ఈశాన్య రాష్ట్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని చైనా సౌత్ టిబెట్ గా పేర్కొనడమే కాదు, ఇది తమదేనని వాదిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి బ్రహ్మపుత్ర నది అస్సాంలోకి ప్రవేశించి అలా దిగువన ఉన్న బంగ్లాదేశ్ లోకి జమునగా వెళ్లి ఆ తర్వాత హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. ఇండియా, బంగ్లాదేశ్ లు సైతం పంచుకునే ఈ బ్రహ్మపుత్రపై ఆధిపత్యం చెలాయించడానికి చైనా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ఇది హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఏటా 300 బిలియన్ కిలోవాట్ల అవర్స్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని, 30 కోట్ల మంది ప్రజల అవసరాలను తీరుస్తుందని బీజింగ్ ఇటీవల అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇది భూమి మీద ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత పెద్ద డ్యామ్ అని ప్రకటనలో చెప్పుకొచ్చింది. ఒక దేశం పెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే మిగిలిన దేశాలకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఇప్పుడు దాని గురించి వివరంగా చెప్పుకుందాం. అసలు డ్యామ్ ఏం చేస్తుంది? అది నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తుంది. అంటే డ్రై సీజన్ ఉన్నప్పుడు నీటిని నిల్వ చేసుకోగలుగుతుంది, వర్షాకాలం వచ్చినప్పుడు నీటిని కిందకు వదిలేయగలుగుతుంది. ఇప్పుడు చైనా డ్యామ్ నిర్మించడం వల్ల అది భారత్, బంగ్లాదేశ్లకు నీళ్లివ్వకుండా కరువును సృష్టించగలదు. అలాగే భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటిని దిగువకు వదిలి రెండు దేశాలకు ముప్పు తెప్పించగలదు. డ్యాంలు నిర్మించి పొరుగు దేశాలను ఇబ్బందులోకి నెట్టడం చైనాకు కొత్త ఏమి కాదు. ఆగ్నేషియాలో ఏం జరిగిందో చూడండి. మ్యాంగ్ నది మీద అది 11 డ్యాంలను నిర్మించింది. ఆ నది 6 దేశాల మీదుగా ప్రవహిస్తుంది. చైనాతో పాటు 5 దేశాలు మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాంలలో ఆ నది ప్రవహిస్తుంది. డ్యామ్ నిర్మించిన తర్వాత చైనా మెకాంగ్ నదిలోని నీటిని బ్లాక్ చేసింది. దీంతో నీటి సరఫరా నిలిచిపోయి థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాంలు కరువు బారిన పడ్డాయి. ఇదంతా 2020వ సంవత్సరంలో చోటు చేసుకున్న అంశం. అలాగే కొన్ని ఇతర సందర్భాల్లో చైనా డ్యాంల వల్ల మెకాంగ్ బేసెస్ ను ముంచెత్తింది. థాయిలాండ్, లావోస్ సరిహద్దు ప్రాంతాలు వరద బారిన పడ్డాయి. కొత్త డ్యాం కారణంగా రేపు ఇదే పరిస్థితి భారత్, బంగ్లాదేశ్ లో ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నదికి మొత్తం 5,80,000 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం ఉంది. ఈ నదీ ప్రవాహం విషయంలో ప్రపంచంలోని అగ్రస్థాయి 5 నదులలో ఒకటిగా బ్రహ్మపుత్ర ఉంది. కాబట్టి ఈ భారీ నదిపై డ్యాం నిర్మించడం వల్ల వచ్చే రిస్కులు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో చైనా ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు కౌంటర్ స్ట్రాటజీలు ప్లాన్ చేసే భారత్ మరి ఈ డ్యాం విషయంలో ఎలాంటి కౌంటర్ ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు బయట న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. బయట న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.